సినిమా అయితే చాలా బాగుందండి, మామూలుగా లేదు. ఎరగదీశారు. ఏదైతే వాళ్ళు ప్రామిస్ చేశారో హిలేరియస్ గా ఉంటది, నవ్వుకుంటారు, పొట్ట చక్కలే కామెడీ ఉంటదని చెప్పారో లోపల అదే జరుగుతుంది. మామూలు ఫన్ కాదనమాట. వెన్నెల కిషోర్ గారు, శ్రీ విష్ణు గారు వాళ్ళిద్దరు కాంబినేషన్ కామెడీ మటుకు మామూలుగా లేదు, పీక్స్. అండ్ కేతికా గారిది, ఇవానా గారి క్యారెక్టరైజేషన్స్, పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. రాజేంద్ర ప్రసాద్ గారిది ఒక ఇంపార్టెంట్ రోల్, అది కూడా చాలా బాగుంది. సో సినిమా అయితే ఫుల్ అండ్ ఫన్, నవ్వుకునే వాళ్ళకి నవ్వుకున్నంత. థియేటర్లో సింగిల్ కి న్యాయం జరిగింది. చివరిలో సింగిల్ సంతకాలకు మనమైనా సింగిల్ 2కి లీడ్ ఇచ్చి వదిలిపెట్టారు. సింగిల్ ఎలా ఉందంటే 2 మామూలుగా ఉండదు. ఇంకా ఆ సింగిల్ మింగిల్ అయ్యేలా ఏమన్నా ఉంటుందేమో సింగిల్ 2లో మనం వేచి చూడాలి. బట్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు ఆ ఫన్ జనరేట్ చేసిన విధానం అయితే ఆసం. అసలు గీతాజ్ వాళ్ళు అండ్ డైరెక్టర్ కార్తిక్ గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకున్నారు. శ్రీ విష్ణు గారు ఏదైతే చెప్పారో ఖచ్చితంగా థియేటర్లో సినిమాని బయటికి తీసుకెళ్ళిపోతారు, సినిమాని ఆడియన్స్ తీసుకెళ్తారు అన్నారు. అదే జరుగుతుంది. ఒకసారి కాదు, రిపీట్ గా ఫ్రెండ్స్ తో మళ్ళీ వెళ్ళి ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది అనమాట. ఎందుకంటే ఫ్రెండ్లీ ఎమోషన్ అది బాగా చూపించారు ఫ్రెండ్స్ గురించి. ప్రతి ఆడియన్ ఎంజాయ్ చేస్తారన్న, సినిమాని ఎంజాయ్ చేసే ప్రతి ఆడియన్, నాట్ శ్రీ విష్ణు ఫ్యాన్స్ ఇంకొకరి ఫ్యాన్స్ అని కాదు, సినిమాని ఎంజాయ్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తారు. మామూలుగా లేదు, సినిమా అయితే ఫుల్ అండ్ ఫన్ ఎంజాయ్ చేసేయచ్చు. ఫ్యామిలీ అందరూ కూడా థియేటర్కి వచ్చండి, హ్యాష్ సింగిల్ పడిపడి నవ్వుకోండి. పార్ట్ 2 ఉంది యాక్చువల్లీ, దానికోసం వాళ్ళు అలా ప్లాన్ చేశారు. సో నాకైతే బాగా నచ్చింది. నేను 5కి 3 ఇస్తానండి. ఓవరాల్ గా సినిమా చాలా మంచి కామెడీ ఎంటర్టైనర్. సామజవర్గం తర్వాత కొంచెం ఎక్స్పెరిమెంటల్ ఫైట్ లాంటి స్వాగ్ లాంటి సినిమాలు చూసారు, కానీ ఇది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. స్టోరీ మీద కాకుండా ఫుల్ డైలాగ్స్ మీద వెళ్ళిపోతాయి, అన్ని మీమ్ రిఫరెన్సెస్ అన్ని ఉంటాయి. 2 hours and 7 minutes రన్ టైమ్, షార్ట్ అండ్ స్వీట్ సినిమా, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ప్లస్ క్లైమాక్స్ కూడా బాగుంది, ట్విస్ట్ టైప్ పెట్టారు, అంటే క్యామియోస్ అవి ఉన్నాయి. బాగుంది ఎంటర్టైన్మెంట్ సినిమా. నేను ఇంకో 2-3 సార్లు చూస్తాను పక్క పెట్టేది. హీరోయిన్ ఇద్దరు ముగ్గురు, ఇద్దరు 10th లో ఒక అమ్మాయి, ఇంటర్లో ఒక అమ్మాయి, వీళ్ళందరూ ఉంటారు. ఆ పాత్రలంతా చిన్నోళ్ళు పెద్దోళ్ళు మనోడికి లవ్ ప్రపోజ్ చేసుకుంటా ఉంటారు. సెకండ్ హాఫ్ లో చాలా బాగా అనిపించేస్తుంది. కొంచెం ఎమోషనల్ టచింగ్, అంటే రాజేంద్ర ప్రసాద్ గారి పాత్ర కనపడగానే కొంచెం ఎమోషనల్ గా గురవుతాము. అంటే ఎమోషనల్ డ్రామా, ఫ్యామిలీ డ్రామా. సో దాని వల్ల కొంచెం ఎమోషనల్ అవుతాను. కానీ టోటల్ సినిమా మొత్తం ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కామెడీ అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. రివ్యూస్ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు, డబుల్ మీనింగ్ ఎలా ఉంది అంత వల్గారిటీ చాలా బాగా అనిపిస్తుంది. మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్, అందరు చూడు చాట్గా డైలాగ్ కట్ చేసినట్టు. కాకపోతే శ్రీ విష్ణు బాలయ్య బాబుని, ప్రభాస్ని, చిరంజీవిని, వెంకటేష్ని, నాగార్జున అందరిని చూపిస్తాడు. అందరి సినిమాలు గుర్తొచ్చే విధంగా చేశారు. ఇంకా ఎండింగ్ లో టేబుల్ కార్డ్ పట్టుకొని వచ్చేస్తారు. అదైతే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. సూపర్ అర్థం ఉన్నది. మింగిల్ అవ్వాలనుకునే వాళ్ళకి సినిమా చూస్తే తెలుస్తుంది. సింగిల్ గా ఉండాలా, మింగిల్ అవ్వాలా. సో మనోడు సింగిల్ అయినా ఉన్నాడా, మింగిల్ అయ్యాడా అంటే పార్ట్ 2 లో చూడండి. సో ఎందుకంటే ఎండింగ్ లో హీరోయిన్ సస్పెన్స్ పెట్టారనమాట, ఏం జరగబోతుంది అని చెప్పేసి, పెళ్లి జరగదా అని. సో ఆటోమేటిక్ గా అది పార్ట్ 2 లో చూపించే అవకాశం ఉంది. నేను పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్నాను, ఎందుకంటే ఆయన సింగిల్ కాబట్టి. ఇంగ్లీష్ చెప్పడం అట్లా, కానీ నేను సింగిల్ గానే ఉండదలుచుకున్నాను, మింగిల్ అవ్వదలుచుకోలేదు. జై సింగిల్. థియేటర్ చూడాలి, ఓటీటీలో చూస్తే ఇంత మజా రాదు. థియేటర్ చూస్తే చాలా మజా వస్తుంది. ఎందుకంటే బాలబాబు, వెంకటేష్, ప్రభాస్, అందరు ఈ రోజు చూపించారు కదా, ఆ మజా రావాలంటే థియేటర్ చూడాలి. శివయ్య చాలా బాగా సపోర్ట్ చేశారు సినిమాకి. మంచి క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీ, ట్రెండీ లవ్ స్టోరీ. సినిమాటోగ్రఫీ కానీ, మ్యూజికల్ కానీ చాలా బాగా, ప్రొడక్షన్ వైజ్ బాగా సెట్ అయింది సినిమా. అందుకే రిలీజ్ కి ముందే బిజినెస్ అయిపోయింది సినిమా. అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఎక్స్క్లూజివ్ తీసుకోవడం మెయిన్ రీజన్. సినిమా చూడటం కూడా ఎంటర్టైనర్. అంటే వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 అండ్ స్క్రీన్ కూడా వేశారు అఫీషియల్ అనౌన్స్మెంట్. సీక్వెల్ కూడా ఉంది. అవసరమేమో అనుకుంటున్నారు. రేపొద్దున ఈ రోజు నాని గారు హిట్ వచ్చింది, రేపొద్దున ఇంకో 10 మంది హీరోలు వస్తాయి. ఫ్యామిలీస్ తో డైరెక్ట్ గా మాట్లాడి కూతుర్ని, చెల్లెల్ని తీసుకెళ్లి సినిమాని అలా అడుగుతారు. డైలాగ్ కొన్ని చెప్తుంటారు కదా, ఆ పక్కన పిల్లలు ఉంటారు. ఏంటన్నారు అంటే ఇరమరిచి ఇది అంటున్నారు, ఇదేనమ్మా, నెక్స్ట్ మీరు ఫర్దర్ గా ఏజ్ అయితే మీరు ఇదే చెయ్యాలని క్లియర్ గా చెప్తారేమో మరి. అరే కూతురు 100 మంది మాట్లాడు, సెన్సారాలు ఏం పీకుతున్నారు, సెన్సారాలు ఏం పీకుతున్నారు అసలు వీళ్ళు. సెన్సార్ డిపార్ట్మెంట్ ఎందుకు? అది అనగా ఏమైనా చిన్నగా ఉంటే అరవడం మధ్య సినిమా నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇది పిక్ని వేసుకుని చెరువులో దిగారని చెప్పి సీన్ కట్ చేసినంత వరకు వదలలేదు. ఇక్కడ డైరెక్ట్ డబుల్ మీనింగ్స్ బూతులు మాట్లాడారు. ఏం చేస్తున్నారు మీరు? అమ్మ బయటికి రండి, మీరు అందరూ ఇప్పుడు రండి బయటకి.
అప్పుడు ఏం చేయాలంటే అన్ని సినిమాలకి సకీలా బ్యానర్స్ అని పెట్టారు. ఆవిడ కూడా బూతులు మాట్లాడదు, రొమాన్స్ చేసింది బూతులు మాట్లాడదు ఆవిడ కూడా. నేను ఏం చెప్తున్నానంటే దిక్కు మొక్కు లేండి, అరే బూతులు పెడితే కానీ మనకు ఒక టికెట్ కూడా తెగదరా అనుకునే దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళు చేస్తే పర్లేదు. కానీ మీరు థియేటర్లో సినిమా రిలీజ్ చేస్తే మీ టికెట్లు మాకు దొరకవు. అలాంటి మీకెందుకో దౌర్భాగ్యం పడిందని మీరు పట్లిప్పు తిరుగుతుంటారంటే నాకేం పోయింది, నాకేం పోయింది. ఎవరో చూస్తాడు అడుగుతా అలా సినిమాలు బూతులు ఉన్నాయంటే ఉన్నాయని వెళ్ళడం మానేస్తా. నువ్వు నా స్వామి నీకు నేను ఇప్పుడు ఇదే మాట్లాడుతూ నువ్వు అదే నాకు అడిగారు. ఇలా నా ఇంకోటి చెప్తున్నాను, అందరు కూడా చెప్తున్నాను, ఈ థంబ్నెయిల్స్ మీద మాత్రం నా ఫోటో పెట్టేవాడని బూతులు పెడితే మాత్రం పగిలిపోతుంది ఒకటి. నేను అందరూ చెప్తున్నా, నేను రివ్యూస్ ఆపడానికి రీజనే అది, బూతులు పెడతారు అది చెప్తున్నా. అది ఎవడైనా సరే ఆ ఛానల్ డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చి కొడతా, డైరెక్ట్ గా వచ్చి కొడతాను ఎవరికైనా డెఫినెట్ గా చెప్తున్నాను. నా బూతులు పెట్టే థంబ్నెయిల్స్ మాత్రం ఎప్పుడు పెట్టను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.